Hi guys, Money 100 Days of Muscle Building Series Road డే డే మర్చిపోయాను బట్ అండ్ ఈరోజు మనం వర్కౌట్ అయితే లైక్ బట్ 2025 లాస్ట్. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. మేబీ ఇదే మన లాస్ట్ వీడియో 2025కి. బట్ చెప్పా కదా, న్యూ ఇయర్కి కొంచెం జిమ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో షార్ట్ టర్మ్ గోల్స్ అయితే పెట్టుకోకండి. షార్ట్ టర్మ్ గోల్స్ అయితే అంత మంచిగా అనిపించదు, ప్లస్ గివప్ ఇచ్చారనిపిస్తుంది త్వరగా. సో దానివల్ల కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంటారు జిమ్ జాయిన్ అయినా సరే. సో లాంగ్ టర్మ్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది మంచిగా. సో జిమ్ జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో మీ ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది నన్ను అడిగితే. చాలామంది బాడీ మంచిగా ఉంటుంది, సో జిమ్కి వెళ్ళండి అది అని చెప్తారు. సో దానికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ మెంటల్ హెల్త్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ నీకు ఏం చేయాలన్నా కొంచెం ఒక పర్ఫెక్ట్ వే అయితే కనిపిస్తుంది. నువ్వు చేసేదానికి కొంచెం ఆలోచించి చేస్తావు సమ్ టైమ్స్, రైట్ ఆర్ రాంగ్, ఏదో కొంచెం మంచిగా అనిపిస్తుంది. మెంటల్ హెల్త్ అయితే మాత్రం కంప్లీట్గా మంచిగా ఉంటుంది. సో నేను కూడా దానికోసం ట్రై చేస్తాను మంచిగా ఉండడానికి. ఓకే, సో మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి, గోల్ పెట్టుకుని దానికోసం మంచిగా ట్రై చేయండి. లైక్ మీరు నేను అంటుంది బాడీ బిల్డింగ్ అనే కాదు, లైక్ మీకు ఏది ఇష్టం ఉంటే దాని గురించి. సో క్రికెట్ అవ్వచ్చు, బాక్సింగ్ అవ్వచ్చు, సంథింగ్ ఎక్సెట్రా, మీకు ఏది ఇష్టం ఉంటే దాని గురించి కొంచెం లైక్. ఇంకా ఈ న్యూ ఇయర్, ఈ బర్త్డేస్, ఈ పార్టీస్ ఇవన్నీ ఇంకా వేస్ట్, ఇవన్నీ ఇంకా పని చేయమన్నట్టు. లైక్ ఇంకో మన మైండ్లో ఒకటే రన్ అవుతుండాలి. ఇంకా మన మైండ్లో ఏంటంటే, సో నేను ఇట్లా ఉన్నాను, ఆ స్టేజ్కి నేను ఎట్లయినా వెళ్ళాలి అనే అదే థాట్ మా మైండ్లో రన్ అయితే నీకు ఈ న్యూ ఇయర్, బర్త్డే, లైక్ పొంగల్ ఇవన్నీ 0.1% కూడా ఏమి అనిపించదు. సో అట్లా మంచిగా చేసుకుంటూ వెళ్తే మంచిగా అనిపిస్తుంది. సో కొంత మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, బట్ అందుకే అంటున్నాం, నీ మైండ్ సెట్ మంచిగా బిల్డ్ అవ్వాలంటే మాత్రం జిమ్ మంచిగా హెల్ప్ అవుతుంది నీకు. సో మ్యాక్స్ జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, ఏదో కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నాను, బట్ అది ఎందుకు ఏంటన్నా ఇప్పటికీ డేట్ 80 days అయినాయి. 80 days అయినా ఏదో సంథింగ్ డే 1లో ఏది మిస్ అవుతుందో డే 80లో కూడా అదే మిస్ అవుతుంది. క్లారిటీ వస్తుందని స్టార్ట్ చేసా, సో క్లారిటీ, బట్ క్లారిటీ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి, తప్పదు. సో అది మనతో ఉండే ప్రాబ్లం. సో మీకు మీ లైఫ్లో మీకుంటూ క్లారిటీ ఉంటే మాత్రం అది బెస్ట్ వే. లైక్ కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, లైక్ ఏం చేయాలో కూడా పక్క క్లారిటీగా ఉండదు. లైఫ్ ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, అసలు ఎట్లా ఉండాలో కూడా తెలియదు. ఆ స్టేజ్లో ఉంటే మాత్రం చాలా గలీజ్ ఉంటుంది నన్ను అడిగితే. సో మీరు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఆలోచించి, సో తీసుకున్న డెసిషన్స్ అన్ని మంచిగా పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోండి. లైక్ ఎందుకు ఏం చేయాలో తెలియకుండా ఏదైతే చేస్తుంటే టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రజెంట్ మన లైఫ్లో అదే జరుగుతుంది, బట్ ఏం జరుగుతున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియదు, బట్ చేస్తున్నాం అంతే, అంతకు మించి అయితే ఇంకేం లేదు. బట్ కొంచెం మీరు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే మాత్రం జిమ్ అయితే జాయిన్ అవ్వండి, నేను బెస్ట్ సజెషన్ అయితే అదే. అండ్ ఏదో కొంచెం మాట్లాడదాం అనుకున్నాం, మిస్ అవుతుంది, బట్ వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం, నాకు కొంచెం అలా ఉంది ఈరోజు. ఓకే ఓకే, అండ్ మీరు ఏ వర్కౌట్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దానికి వార్మప్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో నేను చేసేవి చూపిస్తే మరి లాగ్ ఉంటుందని చెప్పేసి వాటిని అవాయిడ్ చేస్తాను. బట్ మీరు ఏ వర్కౌట్ చేసినా కంపల్సరీ మ్యాండేటరీగా చేయండి, మ్యాండేటరీ. ఓకే, సో వార్మప్ చేస్తే యూజ్ ఏంటంటే, లైక్ సమ్టైమ్స్ మీరు ఏ వర్కౌట్ చేసినా
ఇంజ్యూరీస్ ప్లస్ కొంచెం సమ్‌టైమ్స్ ఫ్రీజ్ అయితది. సో, మీరు అప్పర్ చేసినా, లెగ్ ఎక్స్‌టెన్షన్ చేసినా కొంచెం లైక్ ఇన్నర్ ఈ సైడ్స్‌లో కొంచెం ఫ్రీజ్ అయ్యే ఫీలింగ్ వస్తది. సో, వాటిని అవాయిడ్ చేయాలంటే 100% వార్మప్ చేసుకొని స్టార్ట్ చేస్తే మంచిగుంటది. ఓకే. ఓకే. వన్ మోర్. ఓకే. వన్ మోర్. సో, మీరు చేసే సెట్‌కి మరీ ఎక్స్‌ట్రీమ్ గ్యాప్ అయితే ఇయ్యకండి. లైక్ 10 మినిట్స్, 8 మినిట్స్, 5 మినిట్స్ క్రాస్ చేయకండి. సో, ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్‌లో. సో, ఎందుకంటే మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు కదా! ఎక్కువ సేపు టైం తీసుకోవడానికి. ఓకే. సో, మ్యాక్స్ 3-4 మినిట్స్. సో, ఫ్యాట్ లాస్‌కి అండ్ కటింగ్ ఫేస్‌కి ఆ టైం గ్యా ఆ టైం గ్యాప్ అయితే సరిపోతది. సో, 5 మినిట్స్ క్రాస్ చేస్తే ఏందంటే సో, ఫెయిల్యూర్ అనేది హిట్ చేయడం కొంచెం మళ్ళీ, మళ్ళీ నువ్వు ఫస్ట్ చేసినట్టు అయిపోతది. సో, సెట్ 1కి వచ్చినట్టు అయితది. సో, స్ట్రెంత్ ట్రైనింగ్ బల్క్‌కి ఓ 5-10 మినిట్స్ గ్యాప్ తీసుకొని 10 మినిట్స్ ఎక్కువైతది. సో, 5-8 మినిట్స్ గ్యాప్ తీసుకుంటే స్ట్రెంత్ మంచిగా బిల్డ్ అయితది వాటిలో. బట్ మనం చేసేది ఫ్యాట్ లాస్. సో, మజిల్ మంచి బిల్డ్ చేసుకోవడానికి. సో, అందుకోసం 3-4 మినిట్స్ సరిపోతది మీరు చేసినట్టయితే. ఓకే. లెగ్ ప్రెస్. సో, లెగ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత లెగ్ ప్రెస్ చేసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. సో, కటింగ్ ఫేస్ ఆర్ ఫ్యాట్ లాస్‌లో. సో, నెక్స్ట్ ఇదైనాక సేమ్ మళ్ళీ సో, లెగ్ ఎక్స్టెన్షనే బట్ అది కొంచెం బెండ్ అయ్యి చేసుకుంటే లైక్ ఈ లోవర్ పార్ట్ అయితే కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే. ఓకే. వన్ మోర్.
నెక్స్ట్ లెగ్ ఎక్స్టెన్స్. సో ఫస్ట్ చేసేది లెగ్ ఎక్స్టెన్షన్ కదా బ్రో, మళ్ళీ లెగ్ ఎక్స్టెన్షన్ ఏంది అని మీకు అనిపిస్తే మాత్రం లైక్ మీరు కొంచెం ప్రీమియర్స్ జిమ్లో చూసుంటారు. సో లెగ్ ఎక్స్టెన్షన్స్ అవి కొంచెం హెవీగా, అంటే లైక్ ప్రీమియర్ జిమ్స్ అంటే మ్యాక్స్ ఒక ప్రతిదీ ఒక 4-5 ఉంటాయి మిషన్స్. బట్ మిషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్ వేలో ఉంటాయి. టూ టూ థింగ్స్ ఉంటాయి, లైక్ టూ టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే లెగ్ ఎక్స్టెన్షన్ చేసేది కొంచెం సో ఇట్లా కంప్లీట్గా మిషన్ ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే లైక్ హాఫ్ ఉంటుంది, బట్ అది కొంచెం ఈక్వల్ లెవెల్లో ఉంటుంది. సో అది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే లైక్ లైక్ మీరు ఎందుకు ప్రిఫర్ చేస్తారో నాకు తెలియదు, బట్ పర్సనల్ నేనైతే లైక్ ఇది ఈ మజిల్ ఉంది కదా, సో మనం ఇట్లా లెగ్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు సో మనం లెగ్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ చేసేది సో సో ఓన్లీ ఈ మజిల్కి అయితే హిట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పా కదా కొంచెం ఇది కొంచెం అప్ అదే పైకి ఉంటాయని చెప్పేసి, పైకి ఉన్నది కొంచెం లెగ్ పైకి ఎక్స్టెండ్ చేస్తారు. అది ఎందుకంటే సో ఇవి అప్పర్ మజిల్స్ ఉంటాయి కదా, సో అవి మంచిగా టార్గెట్ అవుతాయి. సో దానికైతే కొంచెం ప్రీమియర్ జిమ్స్లో ఉంటాయి, బట్ మీ జిమ్స్లో లేకపోయినా ఇట్లాంటి మిషన్ ఉంటుంది. సో దానిపైన కొంచెం మీకు కొంచెం ఇక్కడ సో సపోర్ట్ ఉంటే ఇట్లా ఇట్లా తీసుకోవడం ట్రై చేయండి. బట్ అట్లా చేయలేకపోతే మాత్రం కింద ఏదైనా కొంచెం లైక్ ఏమైనా షీట్స్ ఉంటాయి కదా, సో ఆ షీట్స్ని కొంచెం పెట్టుకొని సో బెండ్ అయి చేయకండి. బెండ్ అయితే మళ్ళీ సేమ్ లెగ్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది, ఇక్కడ ఈ మజిల్కి టార్గెట్ అవుతుంది. బట్ కొంచెం ముందుకు వచ్చి ఇట్లా ఇట్లా వచ్చి కొంచెం పైకి ఫ్రీజ్ చేసుకుంటే మంచిగా హిట్ అవుతుంది. సో కొన్ని జిమ్స్లో ఉండవు, నాకు తెలుసు మా జిమ్లో పోలేదు, బట్ మీ జిమ్లో ఉంటే చేయండి. లేకపోతే ఇట్లాంటి మిషన్స్ పైన అయినా కొంచెం ఫ్రంట్గా చేసుకుంటే మీకు ఈ మజిల్కి సో దాని పేరేందో నాకు కూడా తెలీదు. ఓకే, సో ఆ మజిల్ అయితే మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. సో మజిల్ పేరు తెలుసుకొని వర్కౌట్స్ అయితే నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఏ మజిల్కి ఎక్కడ హిట్ అయితే మాత్రం కన్ఫర్మ్గా తెలుసు. సో అందుకే చెప్తాను. సో ఇట్లాంటి దీనిపైన కొంచెం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సెటిల్ సో మీరు అది చేసేటప్పుడు కొంచెం లెగ్ అనేది స్ట్రైట్గా పెట్టి చేయండి. సో ఇట్లా లెగ్ స్ట్రైట్గా ఉంటే ఇదే ఫుల్ రన్ చేయాల్సిన అవసరం, అప్పటికి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు మీకు కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అది ఈ మజిల్కి. సో మీరు ఏ మజిల్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ బెండ్ అయ్యి చేసుకోవచ్చు, బట్ మనం అది ఆల్రెడీ ఫస్ట్ చేసాం కాబట్టి సో ఇట్లా చేస్తాం. బట్ గివ్ అప్ అయితే ఇవ్వండి హ్యామ్స్ట్రింగ్స్. సో సో 1 వీక్ హ్యామ్స్ట్రింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే నెక్స్ట్ 1 వీక్ లెగ్ ఎక్స్టెన్షన్ మరియు లెగ్ ప్రెస్ వీటికి మంచిగా ప్రిఫరెన్స్ ఇస్తే సో బోత్ మంచిగా బిల్డ్ అవుతాయి. సో మనం ఎట్లానో వీక్కి 2 టైమ్స్ మజిల్ని టార్గెట్ చేస్తాం కాబట్టి ప్రతిసారి ఒకటే లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ రైజ్ కాకుండా సో కొంచెం 1 వీక్లో సో మంది వెడ్నెస్డే ఒక రోజు అయితే మళ్ళీ సాటర్డే సో ఒకరోజు లెగ్ ఎక్స్టెన్షన్ లెగ్ ప్రెస్, ఒకరోజు అయితే హ్యామ్స్ట్రింగ్స్కి సంబంధించిన ఒక 2 వేరియేషన్స్ మంచిగా ఫెయిల్యూర్ని హిట్ చేసుకుంటూ చేస్తే మంచిగా బిల్డ్ అవుతాయి. సో పర్సనల్లీ నేనైతే ఇట్లా ప్రిఫర్ చేస్తాను. మీకు చేయాలనిపిస్తే చేయండి, మంచిగా ఉంటుంది, బట్ అది మాత్రం
సో లెగ్ అనేది కొంచెం ఇట్లా పెట్టకండి. సో ఇదే, సో కొంచెం ఇట్లా బెండే ఉంటుంది. నాకు ఫుల్ ట్రావెల్ మీకు కనిపించదు, బట్ సో అట్లా అయితే మంచిగా హిట్ చేసినట్టయితే. సో హాఫ్ రేంజ్ ఆఫ్ ది మోషన్ అయితేనే మనకి హ్యామ్స్ట్రింగ్స్ అనేది టచ్ అవుతాయి. సో మీరు ఫుల్ రేంజ్ ఆఫ్ ది ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చేస్తే గ్లూట్స్ని హిట్ చేసినట్టు అవుతుంది. సో గ్లూట్స్కి కావాలంటే వేరేగా చేసుకోండి, బట్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే మాత్రం హాఫ్ రేంజ్ నీస్ వరకు తీసుకొచ్చి హిట్ చేసుకుంటే మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో బ్యాక్ లెగ్ రైజ్ కొంచెం బ్యాక్ చేసేటప్పుడు లెగ్ హ్యామ్స్ట్రింగ్స్ని ఇట్లా కాకుండా, సో లెగ్ ఇట్లా పెట్టుకున్నా స్ట్రైట్గా ఇట్లా పెట్టి అట్లా చేసుకుంటే మంచిగా చేసేదానికి వర్త్ అనిపిస్తుంది. సో ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తే ఏంటంటే అనిపించదు చేసినా సరే. సో ఇట్లా ఉన్న లెగ్ని ఇట్లా ముందుకి, అది ముందుకెళ్ళి అట్లా ఫుల్ రేంజ్ టచ్ అయితే మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఎనర్జీ అయితే చాలా వీక్ ఉంది, బహుశా తీరిపోతుంది కూడా, బట్ కొంచెం లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ అయితే పీక్ లెవెల్లో లో ఉంటుంది. ప్లస్ సమ్టైమ్స్ హెడ్ కూడా కొంచెం లైక్ హెడ్ ఎక్కువ వచ్చినట్టు ఫీల్ వస్తుంది. బట్ ఎనీవే గివప్ మాత్రం ఇకండి. ఏ వర్కౌట్ చేసినా గివప్ ఇస్తే మనకి మనం నచ్చం. సో అది మైండ్లో పెట్టుకొని హిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ లెగ్ అయితే వేరియేషన్స్ అయినాయి, బట్ షోల్డర్కి అయితే వేరియేషన్స్ చేయాలి. సో మీరు కొత్తగా మజిల్ని క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. లైక్ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్లో కొంచెం మీ మజిల్ బిల్డింగ్లో ఏంటంటే మనం చేసేది కంప్లీట్ మన బాడీలో ఉండే ఫ్యాట్ కంప్లీట్గా బర్న్ చేసి, సో ఓన్లీ లైక్ ఓన్లీ మజిల్ ఉండడానికి మాత్రం మనం ట్రై చేస్తాం. సో అట్లాంటప్పుడు నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చేస్తే కొంచెం అది వేస్ట్, ప్లస్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను చాలా చెప్పా, బట్ మళ్ళీ చెప్తున్నా. లైక్ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్ ఓన్లీ మజిల్ బిల్డింగ్ వీటికి ఏంటంటే లైక్ ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం లో ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ అనేది లో ఉన్నప్పుడు మనం స్ట్రెంత్ వర్కౌట్ చేస్తే దానివల్ల లైక్ ఫెయిల్యూర్స్ అండి, లైక్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే అవాయిడ్ చేయండి, అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. లైక్ ఫ్యాట్ లాస్ వీటిలో ఈ ఫేస్లో అయితే మాత్రం స్ట్రెంత్ ట్రైనింగ్ ఓన్లీ మన బల్కింగ్ ఫేస్లో మంచిగా పీక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. బట్ ఈ టైంలో మనం స్ట్రెంత్ వర్కౌట్స్ అనేది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో మనం కొన్నిసార్లు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో మనకి ఎంత స్ట్రెంత్ ట్రైనింగ్ ఇష్టం ఉన్నా సరే, సో స్ట్రెంత్ ట్రైనింగ్ ఉండేటప్పుడు మంచి బాడీ అయితే మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. మంచి బాడీ లీన్ మజిల్ని మెయింటైన్ చేసేటప్పుడు స్ట్రెంత్ మిస్ అవుతుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్ అవుతుంది. బట్ గివ్ అప్ చేయకండి, మంచిగా స్టెప్ బై స్టెప్ చేస్తూ పోతే అదే మంచిగా బిల్డ్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ కి అది మెయిన్ థింగ్ నన్ను అడిగితే. డిసిప్లిన్ ఈ లైక్ ఎక్సెట్రా టాలెంట్ ఇవన్నీ సెకండరీ. టాలెంట్, డిసిప్లిన్, లైక్ పవర్ ఇవన్నీ అంతగా నాకేమనిపించదు, బట్ కన్సిస్టెన్సీ ఎవరికి ఉంటుందో సో అది మంచిగా అని మంచిగా క్రియేట్ చేస్తుంది, అది మాత్రం పక్క. సో నీకు మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, మంచిగా నువ్వు బిల్డ్ అవ్వాలన్నా కన్సిస్టెన్సీ అయితే చాలా 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 వరకు అది మంచిగా అవసరం. ప్లస్ మంచిగా ఉంటుంది కన్సిస్టెన్సీతో ఉంటే. మనకి లైఫ్ ఏమి ఇచ్చేదానిక అనేదానికన్నా మనం లైఫ్కి ఏమి ఇస్తున్నాం,
మన లైఫ్ని మనం ఎంత మంచిగా పుష్ చేసుకుంటున్నాం అనేది ఒక కన్సిస్టెన్సీలోనే తెలుస్తుంది. ఓకే, సో అది కన్సిస్టెన్సీకి ఉండే దిల్ అండ్ పవర్. ఓకే, ఓకే. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫెయిల్యూర్ హిట్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. టీవీ ఏం కనిపిస్తుంది కదా, మామూలు కూడా ఏం కనిపిస్తుంది అనుకో. అండ్ ఫైనల్లీ డే 83. బట్ అయితే నేను మర్చిపోతున్నాను, నాకు కన్ఫామ్ కరెక్ట్గా గుర్తుండదు. బట్ ఏది వర్కౌట్స్ అయితే బట్ వర్కౌట్స్ అయినంత మాత్రాన మన డే కంప్లీట్ అయిన కాదు. కార్డియో కంపల్సరీ హిట్ చేయాల్సిందే. సో అది మైండ్లో పెట్టుకొని కార్డియోని హిట్ చేయండి. సో కార్డియో హిట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫ్యాట్ లాస్ అనేది కొంచెం మంచిగా బర్న్ అవుతుంది. ప్లస్ సో నేను బైసెప్ చేసేటప్పుడు అంత ఎక్స్ట్రీమ్గా అనిపిస్తుంది ఇప్పుడు. బట్ బైసెప్ చేసేటప్పుడు ఏంటంటే సో ఇవి కొంచెం నరాలు, సో అవి కొంచెం మంచిగా పంప్ అవుతాయి, ప్లస్ ఎక్స్ట్రీమ్గా కనబడతాయి. సో ఇది సో ఇప్పుడు నేనేం వర్కౌట్ చేయలేదు ఆర్మ్స్కి అయితే, బట్ చెప్తున్నాం లైక్ కార్డియో చేయడం వల్ల ఎందుకు బ్రాన్స్ చెప్తున్నాం యూజ్ ఏంటంటే సో ఇవి బోత్ రెండాలకి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మీకు కొంచెం హార్ట్ బీట్ కూడా కొంచెం మంచిగా బ్యాలెన్సింగ్ అవుతుంది. మీరు ఫ్యాట్ లాస్ ఉండేటప్పుడు కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే చేస్తాను, బట్ మీరు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. బట్ ఫ్యాట్ లాస్ అకాడమిక్ ఫేస్లో మాత్రం 100% హిట్ చేయాలి, తప్పదు. ఓకే, అది మైండ్లో పెట్టుకొని కార్డియో హిట్ చేయండి, మంచిగా ఉంటుంది వర్కౌట్స్. బట్ షోల్డర్ అయితే చూపించాను, ఎందుకంటే లోపల ఒక టీ షర్ట్ ఉంది, హోడీ ఉంది, ఇవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ వేస్తే కొంచెం టైం ఎక్కువ అయిపోయింది. సో లెగ్ అయితే చూపించాను కదా. ఓకే, సో అనిపిస్తలేదు, బట్
సో హ్యామ్స్ట్రింగ్స్ చేసి కొంచెం కనబడుతుంది ట్రాక్ అవుతుంది, బట్ హ్యామ్స్ట్రింగ్స్ అయితే కొంచెం పర్లేదు బాగానే కనిపిస్తున్నాయి అనిపించింది. ఓకే, సో కొంతమంది ఎందుకు బ్రో మరి ట్రాక్ పేస్ మరి చూపిస్తున్నాం ఏమనిపించదా నీకు, లైక్ అది అని చెప్పేసి. సో పర్సనలీ నేనేం చేస్తున్నాను అది అంటే లైక్ నాకంటూ క్లారిటీ అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసం నేను చాలా అయితే ట్రై చేశాను. ట్రై చేయడం అంటే మీరు అనుకునే కాదు. సో నేను ఎందులో అయితే హ్యాపీగా ఉంటానో దానికోసం ట్రై చేస్తున్నాను, బట్ అది కంప్లీట్గా సెట్ అయితే లేదు దేంట్లోనే. బట్ ఈ జిమ్ చేసేటప్పుడు మాత్రం నాకు కొంచెం లైక్ ఒక 1% బెటర్ అనిపిస్తుంది. అది ఎందుకు అన్నది క్లారిటీగా నాకు తెలియదు, బట్ నాకు మెంటల్లీ బట్ కొంచెం ఈ జిమ్ స్పేస్లో ఉండేటప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఇట్లా కంటెంట్ చేయడానికి ప్లస్ మీకు చెప్పడానికి అయితే రీజన్ అదే. సో ఇట్లా ఫుల్ ట్రై చేసి మొత్తం లెగ్స్ థైస్ ఇవన్నీ చూపిస్తున్నాం సిగ్గు లేదా ఇట్లాంటివి చెప్తే మాత్రం అది వాటి గురించి నాకు అంతగా ఇష్టంగా తెలియదు బ్రో. సో పర్సనల్లీ నేనైతే నేను ఇందులో హ్యాపీగా ఉంటాను ఒక 1% అని చెప్పేసి సో ఇట్లా చేస్తున్నాను. బట్ నేను చేసేది ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది లైక్ 100లో అని చెప్పేసి సో నేనైతే ఇట్లా నేను చేసే వర్కౌట్స్ మీకు చూపిస్తాను, ప్లస్ నా బాడీ కండిషన్ కూడా చూపిస్తాను. సో అంతకు మించి అదే ఆ వే ఆఫ్ థింకింగ్లోనే చూడడానికి అయితే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో ట్రాక్స్ ఇప్పేస్తున్నాం చీప్ కంటెంట్, సో ఇట్లాంటివి అయితే ట్రై చేయి అంటే ఆ వే ఆఫ్ థింకింగ్ అయితే వదులుకోండి ఫస్ట్. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఎందులో హ్యాపీగా ఉన్నాం, సో దాన్ని చూసుకోండి ఫస్ట్, తర్వాత మిగతావి. ఓకే, ఎంజాయ్, సీ యూ టుమారో. కార్డియోని హిట్ చేయండి.